ఆయన గారు బాధ్యత కలిగిన ఎంపీ, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి. మరి ఆయన వ్యాఖ్యలు చూసారా ఎలా ఉంటాయో? ఆయన గారు రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి ఎంపీ మరియు యూనియన్ శాఖ మంత్రిగా అయ్యారు. కాకపోతే ఆయన గారు తెల్లారితే హిందూ ముస్లిం మస్జిద్లను తవ్వుదాం, శవాలు వెళ్తే మీయి, శివం వెళ్తే మాయి, లేకపోతే ఇప్పుడు కొత్తగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో టోపీ రాజకీయం అనేది మొదలెట్టారు. ఎవరనుకుంటున్నారు ఆయన గారు? ఎవరో కాదండి, మన బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మనం పూర్తిగా చూద్దాం. మొదట ఏదైతే మస్జిద్ మందిర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో బండి సంజయ్ గారు, ఒకసారి అవి చూద్దాం. మీకు దమ్ముంటే స్వీకరించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. దీనికి కోనా సెక్యులర్ వాళ్ళు సిద్ధమా? శవాలు మీ, శవాలు వెళ్తే మీకు, శివం వెళ్తే మాకు. విన్నారు కదండి ఆయన గారు ఏం మాట్లాడారు. ఆయన గారు ఏదైతే అభివృద్ధి చేస్తాను లేదా మౌలిక సదుపాయాలు కల్పిస్తాను, ప్రజల జీవితాలను మారుస్తాను అనేది పోయి మతతత్వ రాజకీయం ఇది కాదా అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో టోపీ గురించి కూడా బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. మీకు దమ్ముంటే అదే హజారుద్దీన్కి బొట్టు పెట్టు, వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుపోదు. చూడండి, ఇక్కడ ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడారో టోపీ గురించి, టోపీ పెట్టుకుంటే నరుక్కుంటా, ఇదంతా మంచి పద్ధతి కాదండి. చూడండి, భారతదేశంలో వర్షిప్ ఆన్ రెస్పెక్ట్ ఆల్ ఉంది. ఎవరి మతాన్ని వారు ఆచరించుకోవచ్చు, ఇతరుల మతాలను మాత్రం గౌరవించాలి. ఇలా చంపేస్తా, చచ్చిపోతా అనే వ్యాఖ్యలు అనేవి అస్సలు మన ప్రజాస్వామ్యంలో ఏదైతే లౌకికవాదం ఉందో ఇక్కడ అస్సలు భావ్యమైనవి కావు. మీరు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోకండి. కానీ పెట్టుకుంటున్న వాళ్ళని విమర్శించేది మీరెవరు? ఇప్పుడు నేను కూడా మన హిందూ సోదరులకు టోపీ కానీ ఏదైతే ముస్లిం ఆచారాలు కానీ బలవంతంగా పెట్టను, నాకు ఇష్టం ఉండదు. అది నా పద్ధతి. ఇంకా వేరే వాళ్ళేమో ముస్లిం సాంప్రదాయాల్లోకి వచ్చి పెట్టుకుంటారు, అది కూడా మంచిది, అది వాళ్ళ ఇష్టం. బలవంతం అనేది ఉండదు. కానీ పెట్టుకుంటే నరుక్కుంటా, పెట్టుకునేవాడు తప్పు అని చెప్పడం ఏదైతే బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రిగా, సహాయ మంత్రిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు అనేవి మరి ఎందుకు చాలా మంది బీజేపీ మతతత్వ పార్టీ కాదు, బీజేపీలో నాయకులు మతతత్వ భావాలు ఉండవు అని చెప్పే ప్రయత్నం చేస్తారు? నాకైతే అర్థం కాదు. సాక్షాత్తు హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణకు చెందిన బండి సంజయ్ గారు వ్యాఖ్యలు. దీనిపై వెంటనే రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఆయన గారు పై విధంగా స్పందించడం జరిగింది. ఒకసారి అది కూడా చూద్దాం. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమని. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలోనే లోపమున్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. నేను చాలా సార్లు టోపీ పెట్టుకున్నా. నేమన్నా శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్ని తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాద అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. చూశారు కదా మీరు, ఈయన గారు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు బండి సంజయ్ గారికి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఒక విషయం చాలా స్పష్టంగా ఉందండి. బీజేపీ తనను తాను మతతత్వ పార్టీ అని చెప్పుకున్నా, లేదా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెక్యులర్ పార్టీ అని చెప్పుకున్నా, ఇక్కడ మాత్రం నలిగిపోతుంది, నష్టపోతుంది కామన్ పీపుల్ అనేది మనం గ్రహించాలి. సామాన్య ప్రజలు ఈ హై ప్రొఫైల్ ఏసీలలో ఉండి పదవులు అనుభవిస్తూ రాజ్యాధికారంలో ఉంటున్న వీళ్ల వ్యాఖ్యల వల్ల సామాన్య ప్రజలు కొట్టుకుని చర్చలా ఉన్నాయి. దయచేసి ఇటువంటి మతతత్వ విద్వేష రాజకీయాలు కానీ, అటువంటి రాజకీయాలు చేస్తున్న వారిని కానీ ఎంకరేజ్ చేయడం, ఓటు వేయడం లేదా అటువంటి వారిని ప్రోత్సహించడం అనేది చేయరాదని మీ అందరినీ కోరుతున్నాను. ఒక్కసారి కాదు, ఇటువంటి వ్యాఖ్యలు అనేవి మరి బండి సంజయ్ గారు గతంలో కూడా చాలానే చేశారు, చాలా అంశాలలో చేశారు, చేస్తూనే వెళ్తున్నారు. మరి దీనివల్ల ఏం సాధ్యమవుతుంది? ఇంకా బీజేపీ పార్టీని ఏదైతే సెక్యులర్ పార్టీయో లేదా ముస్లిం వ్యతిరేక పార్టీ కాదు, ఏ మతాలకు వ్యతిరేకమైనది కాదు అని చెప్పేవాళ్ళు ఏ విధంగా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం అవడం లేదు. మీరు భారతదేశాన్ని డెవలప్ చేస్తున్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటున్నారు కదా, మరి ఇక్కడ ముస్లింల విశ్వాసాల మీద మీరు ఈ విధంగా విషం చిమ్ముతూ మీరు శవాలు, శివాలు లేదా టోపీలు నరుక్కుంటామంటే ఇంకేముంటుంది చెప్పండి మీరు. కావున ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి ఏదైతే
హేట్ స్పీచెస్, మత విద్వేష ప్రసంగాలు మనకు అనవసరం. కేంద్రంలో కూడా చాలా మంది టోపీలు పెట్టుకుని ప్రచారం చేసిన ఫోటోలు కూడా వైరల్ చేయడం జరిగింది. కాకపోతే బండి సంజయ్ గారు ఇంత ఓవర్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేకపోయి ఉండే. చూద్దాం మరి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాల తర్వాత ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో. కాకపోతే సామాన్య ప్రజలు మాత్రం ఇటువంటి మత విద్వేషాలు, విద్వేష రాజకీయాలు బలి చేయరాదని కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏదైతే మత సామరస్యం, హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే ప్రశాంతమైన వాతావరణం భారతదేశం ప్రపంచ పటంలోకెల్లా అన్ని సర్వ కులాల మతాల వారు ప్రశాంతంగా ఉంటారనే దాన్ని రుజువు చేస్తూ ఏదైతే హిందుత్వవాదం కానీ లేదా ఇస్లాం వాదం కానీ ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నారో వాటికి దూరంగా ఉండాలని కోరుతూ మన మరిన్ని వీడియోస్, విశ్లేషణలో అప్డేట్స్ కొరకు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.